హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు వీడియోలో క్రిస్పీ ఆనియన్ పకోడీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వర్షాలు పడుతున్నాయి కదండి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కారంగా ఏమైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ సింపుల్ స్నాక్ రెసిపీ ఆనియన్ పకోడీల్ని వేసుకొని తినండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. సో ఈ క్రిస్పీ టేస్టీ ఆనియన్ పకోడీల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆనియన్ పకోడీలకి కావాల్సిన పదార్థాలు: 4-5 ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, వాము, కారం, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నీళ్ళు, ఆయిల్. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని ఈ విధంగా అనుకోండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ సపరేట్ అయ్యి పకోడీలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. ఇదిగోండి, చూడండి, ఈ విధంగా సన్నగా సపరేట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇందులో సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా వాము ఈ విధంగా చేతిలో వేసుకొని రబ్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ పకోడీలకి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో శనగపిండిని కొంచెం ఈ విధంగా వేసుకోండి. మనం ఇక్కడ తీసుకున్న ఆనియన్స్కి ఎంతైతే శనగపిండి పడుతుందో అంత వేసుకోండి. ఇందులో ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం 2 స్పూన్స్ బియ్యం పిండి కూడా వేసుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ విధంగా ఈ ఉల్లిపాయ ముక్కలకి ఈ పిండి అంతా పట్టేటట్టు బాగా కలపండి. ఇక్కడ ఈ పిండి కలపటానికి ఉల్లిపాయలో ఉన్న నీరు సరిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే మీద నుంచి కొంచెం చిలకరించుకొని వాటర్ వేసుకోండి. అంతేకాని ఎక్కువగా వాటర్ని వేయొద్దు. అలా ఎక్కువ వాటర్ వేస్తే పకోడీలు క్రిస్పీగా రావండి, మెత్తగా వస్తాయి. అందుకని ఎక్కువ వేయకుండా కొంచెం ఈ విధంగా అవసరమైనంత మాత్రమే వాటర్ చల్లుకొని ఈ పిండిని అంతటిని బాగా కలుపుకోండి. ఈ విధంగా పిండిని మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఉల్లిపాయలతో పాటు ఈ విధంగా పకోడీలను వేసుకోండి. ఇక్కడ ఉండలుగా వేయకుండా ఈ విధంగా సపరేట్గా వేయాలి. అప్పుడు మనకు అన్నీ ఈవెన్గా క్రిస్పీగా వేగుతాయి. అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అంతేనండి, అలా వేయించుకున్నామంటే మన ఆనియన్ పకోడా రెడీ అయిపోతాయి. ఈ విధంగా వేయించుకున్న ఆనియన్ పకోడీల్ని ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని దాని మీద తీసేసుకోండి. ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ పీల్చేసుకుంటుంది. ఇలా తీసేసుకున్న తర్వాత ఇంకా పిండి ఉంది కదండి, దాన్ని కూడా పకోడీలుగా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్నాక అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 3-4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే గుప్పెడు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి,
క్రిస్పీ ఆనియన్ పకోడాలు రెడీ అయిపోయినాయి. ఈవినింగ్ టైంలో వెదర్ చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా కారం కారంగా ఈ విధంగా ఆనియన్ పకోడాలని చేసుకొని తిని టేస్ట్ని ఎంజాయ్ చేయండి. అంతేనండి. సో ఫ్రెండ్స్, ఈ ఆనియన్ పకోడాలు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఓకేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.